I'm Dr. Spandana Nalagandla, consultant obstetrician gynecologist, laparoscopic surgeon and cosmetic gynecologist. ఈ రోజు మనం అందరము హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందామండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఏంటుంది హెచ్పివి. హెచ్పివి అంటే అసలు ఏంటి? హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. ఇది ఫీమేల్స్లో చాలా సర్వైకల్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం. ఈ వైరస్ సర్వైకల్ క్యాన్సర్స్ ని కాజ్ చేస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు, మేడం హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి అనేది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే అండ్ ప్రతి మహిళ దీనికి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందే. హెచ్పివి వైరస్ అనేది మన ఫీమేల్ బాడీలో యుట్రస్ కి కింద ఉండేదాన్ని అంటే మౌత్ ఆఫ్ ద యుట్రస్ అంటామండి. దట్ ఈస్ కాల్డ్ సర్విక్స్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫీమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ అ లీడింగ్ క్యాన్సర్ అనమాట. దీని ప్రివెన్షన్ కోసమే మనకి హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చిందండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. ఇది ప్రతి ఒక్క మహిళ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years till 40 to 45 years ఆర్ సపోజ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. అసలు వ్యాక్సిన్ అంటే దాంట్లో ఏంటి, ఎన్ని డోసులు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తానండి మీకు. యాక్చువల్లీ మనకి 3 వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో యాజ్ ఆఫ్. కానీ అది 9 to 14 years లోపల తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. అంటే బిలో 15 years ఆఫ్ ఏజ్. బికాస్ అప్పటికి ఇంకా పిల్లల్లో సెక్షువల్ లైఫ్ లేదా రిప్రొడక్టివ్ లైఫ్ ఎంటర్ కారు కాబట్టి ఈ వ్యాక్సిన్ ఈజ్ అరౌండ్ 75 to 80% ఎఫెక్టివ్. అండ్ 9 to 14 years పిల్లల్లో మనం ఇచ్చే వ్యాక్సిన్ 2 doses ఇస్తామండి. అదే మోర్ దెన్ 15 years అయిపోయింది అనుకోండి, ఈ వ్యాక్సిన్ 3 dosesలో ఇవ్వాల్సి వస్తుంది. అంటిల్ 40 to 45 years వరకు ఇస్తామండి. 45 years దాటిన వాళ్ళకి మనం ఇంకా ఈ వ్యాక్సిన్ పెద్దగా సజెస్ట్ చేయము. టిల్ 40 ఇట్ ఈస్ గుడ్ టు టేక్ హెచ్పివి వ్యాక్సిన్ అండి. అండ్ ద ఎఫెక్టివ్నెస్ మనము ఇప్పుడు చూస్తే 9 to 14 years ఉన్న వాళ్ళలో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ 75 to 80% ఉంటుందండి. అదే మనము లైక్ 26 years ఆఫ్ ఏజ్ వరకు తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ అరౌండ్ 70%, 60 to 70% ఉంటుంది. అదే 40 years, 45 yearsలో తీసుకుంటే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుందండి. ఇట్ విల్ బి అరౌండ్ 50 to 65%. సో ఈ వ్యాక్సిన్స్ మనకు మార్కెట్లో 3 దొరుకుతున్నాయండి. ఇన్ని రోజులు మనం అందరం గాడాసిలే ఇచ్చారు. గాడాసిల్ ప్లెయిన్ అయితే దట్ కవర్స్ ఓన్లీ 4 వేరియంట్స్ ఆఫ్ వ్యాక్సిన్ అండి. అంటే యాంటీజెన్స్ ఓన్లీ 4 కవర్ చేస్తుంది. ఇప్పుడు న్యూయర్గా గాడాసిల్ 9 అని వచ్చింది. ఇట్ కవర్స్ ద మోర్ వేరియంట్స్ ఆఫ్ ద హెచ్పివి అండి. సో వీ సజెస్ట్ ఎవ్రీబడి టు టేక్ గాడాసిల్ 9. యాజ్ గాడాసిల్ కవర్స్ ఓన్లీ 4 వేరియంట్స్, గాడాసిల్ 9 కవర్స్ మచ్ మోర్ వేరియంట్స్, 9 వేరియంట్స్ కవర్ చేస్తుంది. కాస్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ అండి. గాడాసిల్ ఈజ్ ఆఫ్ బిటిల్ లెట్ కాస్ట్ దెన్ గాడాసిల్ 9. అండ్ దీన్ని ఇచ్చే డోసేజ్ ఎలా ఇస్తాము అని అంటే చిన్నపిల్లలు 9 to 14 yearsలో ఉన్న వాళ్ళకి 2 doses ఇస్తామండి. ఫస్ట్ డోస్ తర్వాత 6 monthsకి ఒక డోస్ ఇస్తాము. అదే 15 years అబవ్ ఉన్న వాళ్ళలో 3 doses ఇస్తాం. ఫస్ట్ డోస్, సెకండ్ మంత్ అండ్ 6th month. 0 to 6 అంటామండి. వీళ్ళు ఖచ్చితంగా 3 doses తీసుకోవాల్సిందే. ఈ డోసెస్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయాలి అని అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనము వ్యాక్సినేషన్ ఇవ్వనండి. వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ గివెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా యాక్చువల్లీ ఇట్ టెల్స్ us that you can give the vaccine, బట్ యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు వద్దు అనేది మనం వింటూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ సేఫ్ టు టేక్ ద వ్యాక్సిన్ డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ కాంట్రా ఇండికేటెడ్. అండ్ డ్యూరింగ్ పీరియడ్స్ అప్పుడు కూడా తీసుకోవచ్చండి ఈ వ్యాక్సిన్, ప్రాబ్లం ఉండదు. అండ్ వీ గివ్ ద వ్యాక్సిన్ టు ద హ్యాండ్ అండి. ఇట్ ఈస్ ప్యూర్లీ పెయిన్లెస్. అండ్ కొంతమందిలో దే ఎక్స్పీరియన్స్ ద పెయిన్, బట్ ఇట్ ఈస్ వెరీ మినిమల్. రెడ్నెస్ ఉండొచ్చు, దానికి కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదండి. బట్ యాజ్ ఆఫ్ ఐ సజెస్ట్ ఆల్ ద ఫీమేల్స్ who are less than 45 years of their age to get vaccinated towards హెచ్పివి వ్యాక్సిన్ అండి. ఇది వంశపారపర్యంగా క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యామిలీ హిస్టరీస్ ఎవరికి ఉన్న మదర్కి కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదండి. లైక్ ఫ్యామిలీస్లో మేనత్తలు, అమ్మమ్మలు, ఎనీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో అంటే ప్యూర్గా ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా తొందరగా ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలనేది that I can tell you. I wanted to tell you. So please get vaccinated towards HPV and children. మీ పిల్లలు ఎవరైతే 9 years పైన ఉన్నారో వాళ్ళందరికీ ఈ వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించండి. థ్యాంక్ యూ.